కాదు, నీ మొండితనం మాని నేను చెప్పినట్లుగా మన ప్లాన్ ప్రకారం పని పూర్తి చేసుకుని వస్తున్నానని ఫోన్ చేయి. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. నేను చెప్పనా? రావు బహదూర్ రఘురామయ్య గారింట్లో. ఇక నువ్వు దాచి ప్రయోజనం లేదు. మాట్లాడు. హలో కాదు, నేను సాయంత్రం పని పూర్తి చేసుకొని వస్తున్నాను. నన్ను పోలీసులు పట్టుకున్నారు, మీరు పారిపోండి. నేను లాకప్లో ఉన్నాను, మీరు పారిపోండి. నువ్వు ఇక్కడున్నట్టు మీ వాళ్ళకి తెలియదు. నువ్వు చెప్పకముందే లైన్ కట్ చేశాను. డేవిడ్, ఫోన్ మధ్యలో ఎందుకు కట్టేయండి? నా భయం అంతా బయటికి వెళ్ళి నా పిల్లల గురించి. నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు? ఓ జయ, రా కూర్చో. కమాన్ కూర్చో. అరే ఏమిటి అలా కంగారు పడుతున్నావు? అయితే కాఫీ తెప్పించరా? చూడు జయ, జైల్లోంచి తప్పించుకుపోయిన ఖైదీలు మీ ఇంట్లోనే ఉన్నారు కదా. అరే కూర్చో, భయపడకుండా చెప్పు. ఎవరితోనూ చెప్పొద్దని బెదిరిస్తున్నారు. ఏమిటిదంతా? ఫోటోకని పిలిపించి అనవసర ప్రశ్నలతో నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు? వేధించడం కాదు జయ, నిజం చెప్పు. ఆ దొంగలు మీ ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నారు? మా ఇంట్లో లేరు లేరు లేరు. సార్, ఆ హంతకులు మరో హత్య చేసి ఇప్పుడే పారిపోయారు. మా అన్నయ్య చంపేశారా? అంటే ఆ ఖైదీలు మీ ఇంట్లోనే ఉన్నారన్నమాట. అవును అవును అన్నయ్య. జయ, మీ అన్నయ్యకి ఏ భయం లేదు, ఆయన క్షేమంగా ఉన్నారు. నీ నుంచి నిజం రాబట్టాలని ఇలా చెప్పించాను. జయ, ఇన్నాళ్ళు నాతో కూడా ఎందుకు చెప్పలేదు? మృత్యు భయం మా నోళ్ళు ముస్తే ఇక మాటేం బిగుస్తుంది. నీకేం భయం లేదు, మేము వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. ఆగండి, తొందరపడకండి. ముందు నన్ను ఇంటికి పంపించండి. ఇంకొక పావుగంటలో నేను ఇంటికి చేరిపోతానే ప్రారంభిస్తాను. జయ, మీ అన్నయ్యకి ఏం భయం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంది. నేను వెళ్ళి తీరాలి. మా అన్నయ్య ప్రాణం కన్నా మించింది ఈ లోకంలో నాకేమీ లేదు. నన్ను ఎప్పుడు ఆపలేదు.